పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 8వ తారీఖు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనము నుండి 20వ వచనం వరకు. వారు అప్పుడు జన సమూహమును చేరగా అందు ఒకడు యేసు ముందు మోకరిల్లి, ప్రభు, నా పుత్రుణ్ణి కరుణింపుము, మూర్ఛ రోగము వలన తీవ్రముగా బాధపడుచు అనేక పర్యాయములు నిప్పులోను నీళ్లలోనూ పడుచున్నాడు. నేను ఇతనిని తమ శిష్యుల వద్దకు తీసుకొని వచ్చి తిని, కాని వారు ఇతనిని స్వస్థపరచలేక పోయిరి అనెను. అందుకు యేసు వారితో, మీరెంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు! నేను మీతో ఎంతకాలం ముందునో, ఎంతవరకు మిమ్ము సహింతునో వానిని నా యొద్దకు తీసుకొని రండు అని చెప్పెను. యేసు ఆ పిశాచమును గద్దింపగా అది వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థత పొందెను. శిష్యులు యేసుతో ఏకాంతముగా ఆ పిశాచమును మేమేల పారద్రోల లేకపోతిమి అని అడిగిరి. యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగింజంత విశ్వాసము మీకుండిన ఎడల ఈ పర్వతముతో, నీవిక్కడ నుండి తొలగుము అని పలికినచో అది అట్లే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని మీతో వక్కానించుచున్నాను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.